మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన తండ్రి, మమ్మును మిక్కిలిగా ప్రేమించడం మా దేవా, నీ ఘనమైన నామన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. తండ్రి, నీ సన్నిధికి రానిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జరిగించుకున్న కార్యక్రమం అంతటి చొప్పున నీకు కీర్తి కలిగినట్లుగా ఇక్కడి విషయంలన్నింటినీ దీవించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు, వందనాలు. అలాగే ప్రభా, ప్రార్థనలు ఆలకించారు, కార్యక్రమంలో మీరు తోడై ఉన్నారు, సమస్తములో తోడై ఉన్నారు. ఇప్పుడు వాక్యము చదవబడి ఉన్నది. వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సిద్ధి కనుపింపకున్నా వాగ్దానములు సిద్ధియున్నది చూడుడి. సిద్ధియప్పుడు మీకై సిద్ధమై వెడాలి ప్రసిద్ధిలోనికి వాచును. మీనామిక వృద్ధిగాంచి నిల్చును. మీనామిక వృద్ధిగాంచి నిల్చును. సంతోషమందారే మన దేవుని సంస్తుతి చేయరారే. సంతోష బలమోచే సర్వ కష్టములను అంతరింప చేతుము. మన దేవుని సంతోషపరచేదము. మన దేవుని సంతోషపరచేదము. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవునికిప్పుడు మహిమ కలుగానీయుడి. దేవునికిప్పుడు మహిమ కలుగానీయుడి. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యములో కొన్ని మాటలు మనము వినవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ ఇంకొకసారి చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. అంచె దినములలో పర్వతముల పైన. చదువుకున్నటువంటి వాక్యములో మనము కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఏ దినాలు అన్నారండి ఇవి? అంచె దినములు. ఇప్పుడు మనము ఏ దినాల్లో ఉన్నాము? అంచె దినాల్లోనే ఉన్నాము. క్రీస్తు ప్రభువారు వచ్చేటటువంటి రాకడ దినాలు. ఎప్పుడు మనల్ని పిలిస్తే మనం వెళ్ళిపోయేటటువంటి దినాలు, మనం పోయే దినాలు, ఆయన వచ్చేటటువంటి దినాలు. ఈ దినాలకి ఏమని పేరు పెట్టారు ఇక్కడ మనకి?
అంచె దినములు అంటే చివరి దినములు, మరి కడవరి దినములు, కాలాంతమున జరిగేటటువంటి పరిస్థితులు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ చివరి దినాల్లో మనము ఏమి తెలుసుకోవలసి ఉన్నది, ఎలా భక్తిని సాగించుకోవలసి ఉన్నది మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అంచె దినములలో పర్వతముల పైన, అంచె దినములలో ఎక్కడటండి? పర్వతముల పైన. చాలా మరి పరిశీలనగా మనము వినవలసినటువంటి మాటలు ఇవి. దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా మనకి రాసిపెట్టి దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలు ఇవి. 1939వ సంవత్సరంలో ఈ యొక్క ప్రసంగాన్ని ఆయన చెప్పారట. ఏ ప్రసంగాన్ని? అంచె దినములలో ఈ పర్వతముల పైన అనేటటువంటి వచనము యొక్క విషయాన్ని దేవుడు అయ్యగారి ద్వారాగా బయలుపరిచినటువంటి విషయాలు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నారు. మరలా ఇంకొకసారి మనం ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ చివరి కాలములో, కడవరి గడియలలో, అంత్యకాలములో తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అంచె దినములు అంటే చివరి దినములలో పర్వతముల పైన అని అన్నారు. పర్వతం అంటే ఎత్తుగా ఉంటుందా, మరి మామూలు మైదానంలాగా ఉంటుందా? ఒకసారి ఆలోచించేయండి. మైదానముగా ఉండేటటువంటి భూమి మీద ఎత్తైనటువంటి పర్వతాలు ఉంటాయి. ఎత్తైనటువంటి పర్వతాల నిమిత్తము ఆ ఎత్తైన పర్వతాల మీద యెహోవా మందిర పర్వతము అన్నారండి. ఇది చాలా మీరు పరిశీలనగా వినవలసినటువంటి వారై ఉన్నారు. కనుక ఇది అస్తమానం మనకి చెప్పడానికి కుదరదు కదా. ఎప్పుడో విన్నాము, మరలా వింటూ ఉన్నాము ఇప్పుడు. కనుక ఈ యొక్క వచనాన్ని, ఈ వచనంలో ఉండేటువంటి ఈ మాటలను, ముఖ్యమైనటువంటి అర్థాలను మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అంచె దినములలో పర్వతముల పైన. పర్వతాలంటే ఒకసారి ఒక బొమ్మ గీసుకుంటే కనుక ఎలా ఉంటుందో తెలుసా? ఇదే కాగితం అనుకుందాము. ఇలా గీస్తే ఒక పర్వతం, ఇలా గీస్తే ఒక పర్వతం, మళ్ళీ ఇలా అంటే ఎత్తు తగ్గుల్లో ఉండేటువంటి పర్వతాలు ఉంటాయి. హిమాలయ పర్వతాలు ఎప్పుడైనా మనం చదువుకునేటప్పుడు మరి పర్వతాల గురించి పుస్తకాల్లో ఆ యొక్క ఎత్తు పల్లాలుగా ఉండేటటువంటి ఆ మ్యాప్ మనం, ఆ పిక్చర్ మనం చూస్తాము. కనుక వెళ్ళి చూసినటువంటి వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కొండలో ఇంకా సీతానగరం మండలంకేసి, కోరుకొండ మండలంకేసి, అలాగే ఇప్పుడు మనం నెల్లిమర్లకేసి కూడా వెళ్ళి చూస్తే ఉంటాయండి ఎత్తైనటువంటి పర్వతాలు, ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి. మన ప్రదేశంలో కొండలు ఉండవండి. మళ్ళీ రాజమండ్రి దగ్గర నుంచి కొంచెం కొంచెం తగులుతూ ఉంటాయి. కనుక ఇక్కడ మనం ఇప్పుడు మనకి ఈ సెకినేటిపల్లి అనగా అమలాపురం కింద ఈ ప్రదేశాలన్నీ కూడా సముద్రమేర కనుక ఆ సముద్రమేరలో ఈ కొండలు అనేటువంటివి ఉండవు. కనుక అంచె దినములలో పర్వతములను గురించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. పర్వతముల పైన అంటే ఒకసారి ఆలోచించండి. అసలే పర్వతాలు, ఆ పర్వతాల పైన, పర్వతాల మీద యెహోవా మందిర పర్వతం ఉందటండి. చూసారా? పర్వతాలన్నిటి మీద కూడా యెహోవా మందిర పర్వతము ఉందా? అది ఎంత ఎత్తైనటువంటి కొండలో ఒకసారి ఆలోచన చేస్తే గనక. అందుకే దావీదు మహారాజు గారు కూడా మనకు తెలియజేసినటువంటి మాట ఏంటో తెలుసా? ఎత్తైనటువంటి, ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. అలాగని కూడా మనం ప్రార్థన చెయ్యాలట. అలా కూడా మనం ఏం చేయాలి? ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని మనము ప్రార్థన ద్వారా ఆయనను వేడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఎత్తైన పర్వతాలు మనం ఎక్కడైనా సరిపోతామా? అంటే ఒకవేళ ఈ పర్వతాల దగ్గర నేను ఎలాగెళ్ళగలనండి, ఎలాగెక్కగలను, నాకు ఎలా కుదురుతుందని మనం అనుకోవచ్చు. ఎత్తైన పర్వతాలు అంటే కనుక ఈ లోకంలో ఉండేటటువంటి సమస్యలు ఒకసారి ఆలోచన చేసుకోండి. అనారోగ్యం ఒక కొండ, మన ఇంట్లో పరిస్థితులు అవకతవకలుగా ఉండే పరిస్థితులన్నీ కూడా ఒక కొండ. ఇవన్నీ కూడా కొండలు మేట్లుగా అయిపోయి ఉన్నాయి. ఈ ఎక్కలేనంత అంటే ఈ సమస్యను దాటలేనంత పరిస్థితులు మనకు వచ్చేసాయను కదా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు, అప్పుడు నేను జయించగలుగుతాను అని దావీదు గారు చెప్పినటువంటి మాటను బట్టి పర్వతాల గురించి ఆ మాట మీకు తెలియజేస్తాను. కనుక పర్వతాలు అంటే ఎన్నైనా అనుకోవచ్చు. మనకు అడ్డు వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా, గండాలన్నీ కూడా, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా ఎక్కలేనంత ఎత్తైనటువంటి మేటల కింద పడిపోయి ఉన్నాయి మన యొక్క జీవితంలో. ఎక్కలేం, కానీ దేవుని యొక్క సహాయం ఉంటే గనక, అందుకే నీ సహాయం ఉంటే గనక సైన్యాలను నేను జయించగలుగుతానని ప్రార్థన చేసుకోవాలి.
దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయాలి? ఇలాంటివన్నీ కూడా రోజు మనం లేచిన దగ్గర నుంచి కూడా ఎన్నో పర్వతాలు మనకు అడ్డు వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, సంసారంలో భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఏమయ్యాయి అంటే పర్వతాలు అయి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పర్వతాలు అయి ఉన్నాయి. కాబట్టి ఎత్తైనటువంటి పర్వతములు, ఆ ఎత్తైనటువంటి పర్వతాలు నేను ఎక్కగలిగేటట్లుగా నాకు సహాయం చేయి ప్రభు. అలాగే సైన్యాలు కూడా మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరా సైన్యాలు? శత్రువులే. మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు శత్రువులు, వాళ్ళే మనకు సైన్యం. కనుక సైన్యాన్ని కానీ, ఇరుకుల ఇబ్బందులు అనేటటువంటి కొండల గుట్టలు కానీ మన మీద నుంచి గతించిపోవాలంటే ఎవరి సహాయం అవసరమైనది? ప్రభు యొక్క సహాయము, యెహోవా యొక్క సహాయం. ఆయన సహాయం లేకుండా మనము ఒక్క ఇంచు కూడా అడుగును మనము కదపలేము. అందుకే ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందవలసినటువంటి వారమైన. ఎందుకంటే సైన్యములను జయించడానికి నీ సహాయం ఉంటే నేను జయించగలుగుతాను ప్రభు. నా వెనకాల సైన్యం లేకపోయినప్పటికీ కూడా, నేను ఒకే ఒక్కడిని అయినప్పటికీ కూడా, ఎంతమంది సైన్యం నాకు ఎదురొచ్చినప్పటికీ కూడా జయించాలంటే నీ సహాయము నాకు అవసరము. అందరూ చెప్పండి, జయించాలంటే ఏం కావాలి? ప్రభు యొక్క సహాయము, అది మనకు అవసరం. ప్రభు యొక్క సహాయము నాకు అవసరమైనది. ప్రభువా నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి మనం. ఈ కొండ ఎక్కలేకపోతూ ఉన్నాను, ఈ కొండలాంటి సమస్యను నేను నెగ్గలేకపోతూ ఉన్నాను, జయించలేకపోతూ ఉన్నాను. ఈ సమస్యలన్నీ కూడా నాకు ఎత్తైనటువంటి పర్వతాలుగా ఉన్నాయి. కాబట్టి నాకు నీ సహాయం ఉంటే, సహాయం వలన, నీ సహాయం వలన సైన్యాన్ని నేను చెప్పాలండి జయించగలుగుతాను. మళ్ళీ చెప్పాలి, ఈ సైన్యాన్ని నేను జయించగలుగుతాను అనేటటువంటి మాట మనము చెప్పవలసినటువంటి వారమైన. ఇంకోటి ఏంటో తెలుసా? ప్రాకారాలు దాటాలంటండి. ప్రాకారం అంటే ఏంటి? కొండలు గుట్టలంటేనేమో మనకు సహజంగా కనిపించడు కొండలు. ప్రాకారం అంటే ఏంటి? పట్టణము చుట్టూ ఒక ప్రహారీ గోడ ఉంటుంది. మన ఇంటి చుట్టూ ప్రహారీ గోడ ఉన్నట్లుగానే పట్టణాల చుట్టూ కూడా ఏముంటుందో తెలుసా? ప్రహారీ గోడలు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రహారీ గోడలు. ఈ ప్రహారీ గోడలు ఎంత ఉంటాయో తెలుసా? పట్టణం చుట్టూ ఉండే ప్రహారీ గోడలు ఒక రథము వెళ్ళటానికి రావడానికి కూడా ఎంత ప్లేస్ కావాలో అంత వెడల్పైనటువంటి గోడలు ఉంటాయటండి. ఎరుకో కోట గోడలు కోల్చగలిగే స్థుతుల వలన అని మనం తెలుసుకుంటున్నాం కదా. కనుక పట్టణము చుట్టూ ఏమున్నాయంటే ప్రాకారములు ఉన్నాయి. ఈ ప్రాకారాన్ని దాడితేనే తప్ప మరి బయటికి మనము వెళ్ళలేము. కనుక ప్రాకారములు దాటడానికి కూడా నీ సహాయము నాకు అవసరమై ఉన్నది. రెండు చెప్పాను ఇప్పుడు మీకు. నేను ఏం గుర్తున్నాయో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు ఇవి. ఏమని ప్రార్థన చేయాలి? సైన్యమును జయించడానికి నీ సహాయము నాకు. ఇంకోటి ప్రాకారమును దాటడానికి. ఈ రెండు చాలు మీకు, ఈ రెండు చాలు. ఇవన్నీ కూడా మనకి ఏమై ఉన్నాయి తెలుసా? సైన్యములుగాను ప్రాకారం అడ్డుగోడలుగా ఉన్నాయి. సైన్యాన్ని జయించలేము, ఈ ప్రాకారాన్ని దాటలేము. కానీ ఎవరి సహాయం వలన దాటగలుగుతాము? దేవుని యొక్క సహాయము కావాలి. అందుకే ప్రార్థన, అందుకే వాక్యం, అందుకే సహవాసంలోకి రావడము. మనకి పురుకొల్పడానికి దేవుని యొక్క వాక్య వర్తమానాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడికి వస్తేనే తప్ప, ఇక్కడికంటే ఇక్కడ కనుక అది ఎక్కడ దేవుని యొక్క వాక్యం వినబడుతుందో అక్కడికి మనం వెళితేనే ఆ వాక్యం యొక్క సారాంశం మనకు తెలుస్తుంది. కనుక సైన్యాన్ని జయించాలి ప్రభా. ఈ సైన్యాన్ని జయించడం నా శక్తి చాలదు, నా బలము చాలదు, నీ సహాయం నాకు ఎంతైనా అవసరం. కనుక అలాంటి అవసరమైనటువంటి సహాయమైనటువంటి ప్రార్థన ప్రభువును మనము చేయవలసినటువంటి వారమైన. అలాగే ప్రాకారంలో దాటడానికి కూడా నాకు శక్తి చాలదు ప్రభా, నీ శక్తి నాకు అవసరమైనది. నీ సహాయము వలన నేను ఈ ప్రాకారాన్ని దాటగలుగుతాను అనే ధైర్యం కూడా ఉండాలండి. ఇంత ఎత్తైన కోటన ఎలాగ నేను దాటగలను అని అనుకుంటే నీరసం ముందు వచ్చేస్తుంది. మనకి బలహీన పడిపోతాము, మన నరాలన్నీ కూడా కృంగిపోతాయి. అందుకే ఆ ప్రకారాన్ని చూడటానికి కానీ, ఆ సైన్యం చూడటానికి కానీ చూసిన వెంటనే ప్రభువా నువ్వు ఉన్నావు, నేను కాదు నాయన. ఏమనుకోవాలి? నేను కాదు జయించేది, నేను కాదు దాటేది, నువ్వు నన్ను జయింప చేయగలుగుతావు, దాటించగలుగుతావు, నీ శక్తి వల్లనే నేను ఏమైనా చేయగలను. అందుకే మరి సేవకుల్ని పాస్టర్ని అభిషేకించేటప్పుడు పెద్ద గురువులైనటువంటి వారు
ప్రశ్నలు వేస్తారు, సమాధానం చెప్పండి. నీ సహాయం వలన నేను ఈ సంఘాన్ని నడపగలుగుతాను, నీ సహాయం వలన ఈ పాపాన్ని జయించగలుగుతాను, నీ సహాయం వలన ఈ శత్రువులను దాటగలుగుతాను, జయించగలుగుతాను అనేటటువంటి మాట పలికిస్తూ ఉంటారు. కనుక ఎవరు సహాయము కావాలి ఇప్పుడు మనకి? కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడి కొండల తట్టు, ఆ కొండ సహాయం బాగుంటుంది నాకు, ఈ కొండ సహాయం అంటే పలానావాడు కొండ లాంటి వాడు నాకు సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసు, అతడు ధనవంతుడు గనక, లేకపోతే అతడు రాజకీయవేత్త గనక, లేకపోతే అతడు కోటీశ్వరుడు గనక, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమొస్తుంది? సహాయం వస్తుంది. కాబట్టి నేనేమైనా చేయగలుగుతానని ఆ కొండ దగ్గరికి వెళ్ళావనుకో, ఆ కొండ ఏమంటే నిన్నటిదాకా ఇస్తానన్న వాడు ఏమంటాడు తెలుసా? అయ్యయ్యో ఇప్పుడే అయిపోయిందంటారు. ఇలాంటి పరిస్థితులని మనకు తెలుస్తున్నాయి కదండి. ఇలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా, ఒకసారి ఆలోచన చేయండి. అందుకని చెప్పి దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఏ కొండ కూడా మనకు సహాయం కాదు. ఏ కొండ అసలైనటువంటి కొండ? యెహోవా దేవుడే మన కొండ. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నాకు ఈ కొండ, ఈ కొండ, ఈ కొండ ఎవరినో అనుకుంటున్నాం. ఏ కొండ వల్ల కూడా మనకు సహాయము దొరకడం లేదు. కనుక అసలైనటువంటి కొండ యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి కొండ. ఈ కొండ వైపు చూస్తేనే మనకి ఏమైనా సహాయము కలుగుతుందని. ధనము కావాలా, ఆరోగ్యం కావాలా, జ్ఞానం కావాలా, సొమ్ము కావాలా, ఏది కావాలని మనం అనుకుంటున్నామో అన్ని కొండలో చూసేసాం. కానీ ఈ కొండ వైపు ఎప్పుడైతే మనం చూసి ప్రభువా అన్నామో వెంటనే మనకు సహాయము చేయడానికి దేవుడు దిగి వస్తున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక యెహోవా మందిర పర్వతం అన్నారు. పర్వతముల పైన అనండి, అన్ని పర్వతాలే. ఈ పర్వతాల పైన ఇంకా ఎత్తైనటువంటి పర్వతం ఉంది. ఆ ఎత్తైన పర్వతం పేరు ఏం పేరు? యెహోవా పర్వతము. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పర్వతం పేరు ఏం పేరమ్మా? సైన్యములకు అధిపతి యెహోవా పర్వతం. మామూలైన కాదు ఈయనండి. దేనికి అధిపతి? ఒక్క సైన్యానికి కాదు, ఎన్ని సైన్యాలు అయితే ఉన్నాయో అన్ని సైన్యములకు కూడా అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు. సర్వసాధారణంగా మనకు సైన్యాలు దేశాన్ని కాపాడటానికి ముందుగా ఆర్మీ ఉంటుందండి. నేల మీద యుద్ధం చేసేటటువంటి వారు, అది ఒక రకమైనటువంటి సైన్యము. అలాగే మరి ఆర్మీ అంటారు దాన్ని. అలాగే నీటి మీద, వాడల మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారు? నేవీ అంటారు. కనుక మూడోది ఏంటో తెలుసా? ఆకాశంలో యుద్ధ విమానాలు ఉంటాయి. యుద్ధ విమానాల మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటారు శత్రు సైన్యం మీద. దాన్ని ఏమంటారు? ఎయిర్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. 3 రకాల సైన్యము ఉంది మన దేశాన్ని కాపాడటానికి. నిత్యము నిరంతరం వాళ్ళ పాటలు పడుతూనే ఉన్నారు. మనం ఇంత సుభిక్షంగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నామంటే అర్థం ఏంటి? వాళ్ళ దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. శత్రు సైన్యాల్ని మరి మట్టు పెడుతూ ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా నిద్రపోవడానికి వీల్లేదు. కనుక వారు సైన్యము. అందుకే మనము కూడా సైన్యమేనట. ఈ లోకమనే శత్రువు మన మీదకి వస్తుంది, సాతాననే శత్రువు మన మీదకి వస్తుంది, శరీరం అనే శత్రువు మన మీదకి వస్తుంది. దీని మీద నిత్యము పోరాటమే మనకి ఎప్పుడూ కూడా పోరాటమే. శరీరం బాగుంటే సైతాన్ ఎదురొస్తూ ఉంటుందండి. ఈ రెండు బాగుంటే లోకం ఎదురుగా వస్తుందండి. లోకం అంటే లోకంలోని ప్రజలు. నువ్వా ప్రార్థన చేయటమా? దేవుడు వినేశాడు అనుకుంటున్నావా? నువ్వు పుణ్యాత్మురాలు అనుకుంటున్నావా అని మన మీద ఎదురు తిరుగుతూ ఉంటాయి. అన్ని రకాల శత్రువులు కూడా మన మీదకి ఎదురు తిరుగుతూనే ఉంటాయి. అయినప్పుడు కూడా వాటన్నిటి కూడా మనం ఎలా జయించాలో తెలుసా? అవును, నా తండ్రి కృప కలిగినటువంటి వాడు, నా పాపాలన్నీ క్షమించగలిగినటువంటి వాడు. కనుక నా పాపాలు ఏవి కూడా నాకు అడ్డు రావు. ఎందుకంటే ఎర్ర సిరాతో ఆయన కొట్టివేశాడు నా పాపాల, నా బలహీనతలన్నీ కూడా. అందుకని ఆయన నా తండ్రి కనుక నాకు సహాయం చేస్తాడని మనము అర్థం చేసుకుని ఆ సాతాను శక్తులను జయించవలసినటువంటి వారమైన. పర్వతాలు ఉన్నాయా? అక్కడ మళ్ళీ ఆ పర్వతాల మీద కూడా ఏ పర్వతం ఉందమ్మా? యెహోవా పర్వతం ఉందటండి. ఈ యెహోవా అదే మనం గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి యెహోవా యొక్క పర్వతం సైన్యములకు అధిపతి. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా 3 రకాల సైన్యాలు ఉంటాయని. ఇంకా మనకి కూడా ఎన్ని రకాలైనటువంటి సైన్యాలు ఉన్నాయో అన్ని సైన్యాలకు కూడా అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుని యొక్క శక్తి మనకి ఎప్పుడైతే వచ్చిందో మనము ప్రాకారంను దాటగలుగుతాము, సైన్యాన్ని జయించగలుగుతాము. ఈ యొక్క అర్థం చేసుకుని మనము మరి దేవుని యొక్క శక్తిని పొంది గెలవవలసినటువంటి వారమైనాం. నీరసించిపోవాల్సినటువంటి పని ఏమి లేదు. పిరికితనం అసలే రావడానికి వీల్లేదు. పిరికితనమే మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ధైర్యము అవసరమైంది. ఎప్పుడైతే ధైర్యం కలుగుతుందో అప్పుడే మనకి జయము మన యొక్క
దేవుడు చేతిలోకి ఇస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఇంకా పర్వతాల కొండల కంటే ఎత్తైన పర్వతాలు, ఇంకా పర్వతాల మీద ఇంకా యెహోవా పర్వతం ఉంది, ఇంకా అక్కడ కూడా కొండలు ఉన్నాయంటండి. ఏ కొండ అనుకుంటున్నామో ఆ కొండ కంటే కూడా ఎత్తైనటువంటి పర్వతాల మీద యెహోవా పర్వతము, అతి ఉన్నతమైనటువంటి శిఖరాల మీద దేవుడు ఉన్నాడు. అన్ని లోకములకు అవతలనున్నా, అన్ని లోకములకు అవతలనున్నా, ఉన్నత లోకాన సన్నుతులు గొన్నా దేవా. ఏంటండి అన్ని లోకాల కంటే కూడా ఏంటి ఉన్నతమైనటువంటి లోకము, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రి, నీ తండ్రి నా తండ్రి కూడా. కనుక ఆ తండ్రి యొక్క బలమే మనము సంపాదించుకోవలసినటువంటి వారమైన. మన రెక్కల బలం ఎంత, మనమెంత, మన తిండి ఎంత, మన జీవితం ఎంత. ఎంతో లావుగా కనిపించవచ్చు కానీ బలం ఉండదు. డబ్బెత్తు బలం లేదమ్మా అనేది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు. ఎందుకంటే గౌనమ్మ మా పిల్లకి పుష్టిగా ఉన్నానని గౌను గురించి ఇలాగ ఉంది కానీ డబ్బెత్తు బలం లేదు, అస్సలు ఏమీ లేదు మా పిల్లకి అనేది. ఏంటి అందరం బుజ్జుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అన్న వాళ్ళని చూసి ఇలాగ అనేది అనమాట మా అమ్మమ్మ. దిష్టి తగులుతుంది అనుకోవాలి అలాగనేది. కనుక మన బలం ఎంత, మనమెంత, దేవుని యొక్క శక్తి మనకు అవసరమైనదని. కనుక ఈ యొక్క మాటలను కూడా మనం చదివితే కనుక కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏటిది అంచె దినములలో యెహోవా మందిర పర్వతము అన్ని కొండల కంటే కూడా, అన్ని పర్వతాల కంటే కూడా ఎత్తుగా ఎత్తబడుతుంది అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. సేవకురాండ్రు అయినటువంటి వారు ఈ యొక్క ప్రసంగాన్ని మీరు చాలా క్యాచ్ చేసుకోవలసినటువంటి వారు అన్నారు. ఇది ఇతరులకు మనము బలముగా ఇచ్చేటటువంటి ఒక టానిక్ అయి ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. నోట్ చేసుకోవాల్సిన వాళ్ళు నోట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎక్కడమ్మా పర్వతాలపైన యెహోవా మందిర పర్వతము, ఇంకా పర్వత శిఖరమున ఇంకెంత ఉందో మరి. అందుకే ఆకాశాన్ని చూస్తాం, ఎంత ఎత్తుకెళ్ళినా కూడా ఎంతో ఉంటుంది. ఇంకా భూమి యొక్క 4 దిశలో కూడా ఇలాగెలాగెలా సముద్రాలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఎంతో ఆకాశం ఉంటుంది. ఇంకా 4 దిక్కులు కూడా ఎంతో ఆకాశం ఉంటుంది. ఇంకెంత విశాలముగా ఉన్నదో దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి, ఈ ఆకాశం. ఇక్కడితోటే అంతమైపోయింది అనుకుంటాం మనం. ఆకాశం అక్కడికి వచ్చేసింది, అంచులు అక్కడికి వచ్చేసి అనుకుంటాం. మళ్ళీ అలాగే వెళ్తుంటే బోల్డ్ ఊర్లు, బోల్డ్ దేశాలు, బోల్డ్ కొండలు, బోల్డ్ నదులు, ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద ప్రపంచం ఉంది. కనుక ఆకాశం కూడా అలాగే విశాలమైనటువంటి ఆ యొక్క ఆకాశం, విశాలమైనటువంటి ఆ విశాలానికే ఆకాశం అని పేరు పెట్టాడు తండ్రి. ఆ విశాలానికే దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. కనుక మరి అక్కడికి వెళ్తే కనుక మొదటి అధ్యాయంలోకి వెళ్ళాలి, అక్కడ మనం తెమలేము. అయితే పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఎన్ని కొండలైతే ఉన్నాయి, కొండల కంటే కూడా ఎత్తుగా ఎత్తబడుతుందటండి. ఏంటో ఎత్తబడేటటువంటిది ఒకసారి ఆలోచించండి అమ్మ. యెహోవా మందిర పర్వతం అంటండి. యెహోవా మందిరం కంటే కూడా, మందిరం కంటే పర్వతం ఇంకా ఎక్కువైనటువంటిది. కనుక యెహోవా మందిర పర్వతము ఎత్తుగా ఎత్తబడేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఇంత ఎత్తుగా ఎత్తబడినటువంటి యొక్క మందిర పర్వతములోనికి ఏమొస్తుందన్నమాట అండి? ప్రవాహము వస్తుందటండి. ఈ ప్రవాహము వచ్చినట్లుగా మీరు అర్థం చేసుకోండి. ఎంత ఎత్తో ఈ కొండలు, ఈ కొండల అన్నటువంటి మీద ఉన్నటువంటి ఈ పర్వతం మీదకి, ఈ మందిరములోనికి ప్రవాహము వచ్చినట్లుగా వస్తారటండి. ఎలా వస్తారో మళ్ళీ చెప్పండి. ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు కూడా వస్తారు ఇందులోనికి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో బాప్తిసం తీసుకోవడానికి, ఈ సంఘములో కలవడానికి, ఈ ఓడలో సభ్యత్వం తీసుకోవడానికి దేవుడు ఇంత గొప్ప ఏర్పాటు చేస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఏంటి? ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేది. సమస్త అన్యజనులు కూడా దానిలోనికి వచ్చేటటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకుని దానిలోనికి వచ్చేదారు. ఈ ఒక్కొక్క మాటకి కూడా ఒక్కొక్క గంట ప్రసంగం దేవదాసయ్య గారు రాసినటువంటి ప్రసంగాల్లో ఉందని. ఇంకొక వచనం చదువుకుందాము. ఏమైనా 1 పేతురు పత్రిక 4:7 చూడమ్మా. ఈ వచనానికి ఉన్నటువంటి అనుబంధ వచనం అన్నమాట ఇది. చెప్పు. అయితే 1 పేతురు 4:7 చెప్పు. అన్నిటి అంతము
సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ప్రార్థన చేయాలంటే ఏం కావాలి ఇప్పుడు మనకి? మెళుకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితము, మొత్తుగా ఉండేటటువంటి జీవితం కాదు. ఇక్కడ ఇలా చెప్తుంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? చల్లగా ఉంది కాబట్టి వాతావరణం శుభ్రంగా హాయిమంట నిద్ర వస్తుందన్నమాట మీకు. కనుక ఆ నిద్ర పోగొట్టుకోవాలంటే ఏం కావాలి? మెళుకు కావాలి. మెళుకు కావాలంటే ఏం కావాలి? జాగరూకత కావాలి. జాగరూకత కావాలంటే ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం నేను వినాలి, భద్రం చేసుకోవాలి అనేటటువంటి తలంపు మనకి కావలసి ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. 1 పేతురు పత్రిక 4:7లోనే ఈ మాటలు ఉన్నాయి కదా. అలాగే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏంటంటే సువర్ణము దేని చేత శుద్ధపరచబడుతుందటండి? అగ్ని వలన. అగ్నిలో కాలిస్తేనే కదా అది సువర్ణము. మరి మంచి బంగారమా చెడ్డ బంగారమా, అందులో నకిలీ ఉందా మస్ట్ ఉందా అనేటటువంటి తెలియాలంటే దాన్ని ఎక్కడ కాల్చాలండి? అగ్గిలో కాల్చాలి. అందుకే మనకి ఏమొస్తున్నాయన్నమాట? శ్రమలు అనేటువంటి అగ్ని, శ్రమలు అనేటటువంటి కొలిమి. ఈ కొలిమిలో ఈ బంగారం, ఈ విశ్వాసం అనేటటువంటి బంగారం. నువ్వు ఒక బంగారము, విశ్వాసులందరూ కూడా ఒక బంగారం. కానీ లోకంలో ఉన్నాం కాబట్టి మస్తు ఉంటుంది కాబట్టి శ్రమలలో మనం ఏం చేయాలంటే కాల్చబడాలి. అప్పుడే సువర్ణముగా అపరంజిగా మనకి అది కనపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. శుద్ధపరచబడాలి. అలాగే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దేనికంటే సువర్ణము కంటే మీది బలమైనటువంటిది అటండి విశ్వాసము. అంటే విశ్వాసం ఎంత గొప్పదనమాట. బంగారం కంటే కూడా ఎక్కువ విలువ కలిగినటువంటిదని అర్థం చేసుకోవాలి. నీ విశ్వాసము బంగారం, మేలిమి బంగారం కంటే కూడా ఎక్కువైనటువంటి బలమైనటువంటి విలువైనటువంటి ఆభరణము విశ్వాసము. ఆ ఆభరణాన్ని మనము ధరించుకోవలసినటువంటి వారమైన. అలాగే ఈ విశ్వాసము ఎలాగో తెలుసా? శోధనల యందున తేల్చబడుతుంది. శోధన అంటే అగ్ని శ్రమల వలన ఇది నిగ్గు ఎవరండి అలాగా? షడ్రకు మేషకు అగ్ని వలన శ్రమలు. షడ్రకు మేషకు నువ్వు ఏమన్నారు? చావన్నా చూస్తాం, మసైపోతాం, బొగ్గైపోతాం, కానీ విగ్రహానికి మాత్రం మేము మొక్కము అన్నారు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. మందిర పర్వతం అన్నారు నాయన. ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో శిఖరాలు ఉన్నాయి, కానీ అన్ని శిఖరాల కంటే కూడా ఎత్తైనటువంటి శిఖరము యెహోవా మందిర పర్వతము. అన్ని నామముల కంటే ఉత్తమమైనటువంటి నామము, ఘనమైనటువంటి నామము. అట్టి నామములో ప్రభువా మాకు ఎట్టి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తుతులు, కృతజ్ఞతలు. అట్టి నామములో మేము బాప్తిస్వం పొంది నీ ప్రియ బిడ్డలుగా స్వీకరించబడేటటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, స్థిరపరచబడి ప్రవాహము వల్ల అనేక మందిని మార్చేటటువంటి శక్తి విన్న మాకందరికీ కూడా దయచేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.